ప్రభుత్వ పాఠశాలలో నీటి వసతి అలాగే పర్యావరణ ప్రాంగణం అంతా కూడా హరిత శోభతో విలసిల్లే విధంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు కేంద్రం స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ అనే పేరుతో రేటింగ్ ఇవ్వనుంది. ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరంలో అయితే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. అలా నగరంలో కొన్ని పాఠశాలలకైతే ఇలాంటి రేటింగ్ ఇవ్వనుందని అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ పథకానికి ఎంపికయ్యే ప్రభుత్వ పాఠశాలకు ఏదైతే ప్రాంగణం అంతా కూడా పాఠశాల ప్రాంగణం అంతా కూడా పర్యావరణంతో పచ్చదనంతో హరిత శోభతో విలసిల్లు ఆ పాఠశాలలకైతే ఈ రేటింగ్ ఇవ్వనుంది. అంతేకాకుండా ₹1,00,000 నగదు ప్రోత్సాహాన్ని కూడా అందించనుంది. మొత్తం 6 ప్రధాన కొలమానాలతో సంబంధించి 60 సూచికల ఆధారంగా అయితే రేటింగ్ లో 1 నుంచి 5 స్టార్లకు కేటాయించనుంది. ఇది అంటే ఒకవైపు పర్యావరణం పైన అవగాహన కల్పించడమే కాకుండా పాఠశాల ప్రాంగణం అంతా కూడా అన్ని ఫెసిలిటీస్ తోని నీట్ గా ఉంచుకోవడానికి సంబంధించింది అన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంట్లో ఈ విద్యాశాఖ ఖైరతాబాద్ జోన్ పరిధి కిందకి వచ్చే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, వెంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ ఇలా ఖైరతాబాద్, షేక్పేట, ఎర్రగడ్డ ఏవైతే పాఠశాలలు ఖైరతాబాద్ జోన్ కు వచ్చే ఏవైతే పాఠశాలలు ఉన్నాయో అన్ని కూడా మొత్తం ఈ రెహమత్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్న 17 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అలాగే 43 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పరిధిలో ఈ పథకానికి సంబంధించి మొత్తంగా చూసుకోవచ్చు. ఉపాధ్యాయులకు దీనికి సంబంధించి ఎలాంటి అవగాహన లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనం ఫిలిం నగర్ లో ఉన్న రౌండ్ టేబుల్ పాఠశాల దగ్గర ఉన్న ఇక్కడ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పాఠశాల ప్రాంగణం అంతా కూడా చెత్త చెదరంతో వ్యర్థాలతోనే ఉందని చెప్పొచ్చు.